ఎక్కడైనా సరే మీరు ఇంటర్నెట్‌లో కూడా చూడండి. వైద్యనాథ్ ధామ్‌కి గోపురాల గురించి ఇమేజ్ చూడండి. హ్మ్. రెండిటి మధ్య కొన్ని వందల సూత్రాలు ఇలా కట్టబడిపోయి ఉంటాయి. హ్మ్. చక్కగా మంత్రోపేతంగా ఆ 2 గోపురాలని సూత్రంతో బంధిస్తారనమాట. హుహు. ఇక్కడి నుంచి అక్కడికో దారం, అక్కడి నుంచి ఇక్కడికో దారం, దారం కాదు అవన్నీ ఇంత పోగులు, దార పోగులు, ఒక పోగు కాదు. చాలా. కట్టేసి చక్కగా వారిద్దరికీ అదొక కళ్యాణంలాగా చేస్తారు. హ్మ్. అక్కడ విశేషం. ఇలా చూస్తున్నాం కదా! ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషం ఉంటుంది. అలాంటి విశేషం అనమాట అక్కడ. ఇంకా మన దగ్గరలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మురుముళ్ళ అని ఒక గ్రామం ఉంది. మురుముల్ల. మురుముళ్ళ. ఆ ఊరి పేరే మురుముళ్ళ. అక్కడ భద్రకాళి, వీరభద్రేశ్వరుడు వీళ్ళిద్దరే దేవతలు. హ్మ్. వీరభద్రుడు, భద్రకాళి. అంటే ఆయన శివుడి అంశ, ఈవిడ అమ్మవారి అంశ. వీళ్ళిద్దరికీ కళ్యాణం చేస్తారు. ఇక్కడ ఈ కళ్యాణం ఏంటంటే నిత్య కళ్యాణం వాళ్ళకి. మామూలుగా నిత్య కళ్యాణం తిరుపతిలో చూస్తూ ఉంటాం. అవునండి. అలాంటి నిత్య కళ్యాణం మురుముళ్ళలో శివుడికి కళ్యాణాలు జరిగే చోట చాలా తక్కువ ఉంటాయి. హ్మ్. అక్కడ నిత్య కళ్యాణం శివుడికి జరుగుతుంది.